ఈ వీడియోలో ఏంటంటే గనక చాలామందికి మందు పడేసి ఎలా తెలుసుకోవాలో తెలియదు కదా. అలాంటి వారికి ప్రాచీన పద్ధతిలో ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఇన్ని రోజులు వీడియోకి చేయలేకపోవడానికి కారణం కొన్ని సమస్యల వల్ల చేయలేకుండా పోతాను. ఇక మీదటైతే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వాలి, లైక్ చేయాలి, ఈ వీడియోని అనేది అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ అనేది కొత్తగా పెట్టాను, ఎదగాలి ఇది కొద్దిగా. ఇంతకుముందు ఛానల్లో ఈమెయిల్ ఐడి అయితే ఎగిరిపోయింది. ఆ ఛానల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఈమెయిల్ అనేది ఎగిరిపోయింది. దానివల్ల దాన్ని కంట్రోల్ చేయలేకుండా పోతున్నాను. కాబట్టి ఈ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాచీన ప్రకృతి వైద్యశాల అనే ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలు కూడా షేర్ చేస్తే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ వీడియోలో ఇప్పుడు మీరు మందు పెట్టుంటారు కదా, కడుపుకు పెట్టేదానికైతే కడుపుకు పెట్టుంటారు కదా, వాళ్ళు ఎలా తెలుసుకోవాలనేది చాలామందికి తెలియదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది నల్లేరు. ఇది నల్లేరు చూస్తున్నారు కదా, చాలా విలేజ్ ప్రాంతాల్లో ఉంటాయి నల్లేరు అనేది. ఈ యొక్క నల్లేరుని తెచ్చుకొని, అంత నల్లేరు తెచ్చుకొని బాగా నున్నగా దంచేసి ఎదురు రమ్మను పూసుకోవాలి. ఎదురు రమ్మను పూసుకుంటే మందు పెట్టుంటే, ఒకవేళ మీ ఒంట్లో మందు ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్కి మందు ఉంటే మీకు నొస అనేది రాదు. ఎదురు రమ్మను పూసుకోవాలి. ఎదురు రమ్మను పూస్తే నొస రాదు. ఇంకా ఏ చోట్లన్నా పూసుకున్నా మీకు మందు ఉన్నా లేకపోయినా కూడా నొస వస్తుంది. కాకపోతే ఎదురు రమ్మను పూసుకుంటే మీకైతే మందు ఉన్నట్లయితే నొస అనేది రాదు. ఒకవేళ మీ ఒంట్లో మందు ఉంది, కడుపుకు ఎవరో పెడేసినారు అనుకుంటే మాత్రం నొస ఉండదు. నొస అనేది ఉండదు. ఒకవేళ మందు లేదు అనుకుంటే నొస వస్తుంది. దీని ప్రకారం మీరు అర్థం చేసుకోవాలి, మందు ఉందా లేదా అనేది ఈ చిట్కా ప్రకారం మీరు తెలుసుకోవాలన్నట్టు. ఇక మీదట కూడా చాలా అరుదైన వనమూలికలు, ఎవరు చెప్పనటువంటి వనమూలికలు మీకు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వనమూలికలు కూడా నేను మీకు చెప్పగలను. సపోర్ట్ చేయలేకపోతే నేనేం చేయలేను. తర్వాత మీ ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, వచ్చే ప్రతి ఒక్క వీడియోని కూడా షేర్ చేయాలి. షేర్ చేస్తే ప్రతి ఒక్క వనమూలికలు కూడా 1500 వనమూలికలు పైగా తెలుసు. వాటిని అన్నింటిని కూడా నేను ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తూ వస్తాను. ఓకేనా? కంపల్సరీ అయితే సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఛానల్లో లాగా అయితే చేయకండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండాలి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో వచ్చిన వెంటనే చూడాలన్నమాట. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసినారంటే అప్పుడు చాలామందికి రీచ్ అనేది అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మందు పెడేసి దీనికి కక్కిచ్చే విధానం వేరే విధానం అయితే ఉంది. ఈ వీడియోని ఎంతమంది చూస్తే ఆ వ్యూస్ ప్రకారం అయితే నేను తీసుకొని నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. అలాంటి వీడియో నేను ఇంతవరకు అయితే చేయలేదు. అయితే మీకోసం అయితే నేను చేస్తాను. కాకపోతే సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తే ఆ మందు తీసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.